ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమః. శ్రీ సాయి లీలామృతం అధ్యాయం 1. శ్రీ సాయి చరిత్రలోని మొదటి ఘట్టము వేప చెట్టు కింద ప్రారంభమై అక్కడే ముగిసింది. తరువాత ఆయన పర్యటనల గురించి నేపథ్యంగా మాత్రమే తెలిసింది. ఈ దివ్య నాటకంలో ఇది నాంది ప్రస్తావన. అసలు నాటకం మరొక చోట ప్రారంభమవుతుంది. ఔరంగాబాద్ జిల్లాలోని పైఠాన్ ప్రాంతమంతా జ్ఞానేశ్వర్ మహారాజ్, జనార్దన స్వామి, ఏకనాథుడు, సమర్థ రామదాస స్వామి వంటి మహనీయుల సంచారం వలన ఎంతో పవిత్రమైంది. గోదావరి ఉపనది అయిన ఏలగంగ అక్కడ దూప్కేడా అనే గ్రామానికి ప్రదక్షిణం చేసి ముందుకు సాగుతుంది. దానికి అవతల ఒడ్డున ఒక మైదానము, మహావృక్షాలతో నిండిన ఒక తోపు ఉండేవి. ఆ గ్రామానికి చెందిన శ్రీమంతుడైన ముస్లిం చాంద్ పాటిల్ ఔరంగాబాద్ వెడుతుండగా ఒకసారి అతడి గుర్రం తప్పించుకొని పోయి 2 నెలలు ఎంత వెతికినా కనిపించలేదు. చివరికి అతడు దాని జీను మాత్రమో భుజాన వేసుకొని ఇంటికి వస్తూ సింధోన్ బిందూస్ అనే జంట గ్రామాల వద్ద ఏలగంగా ఒడ్డుకు చేరాడు. అక్కడ ఒక మామిడి చెట్టు కింద వెర్రివాని వలె ఉన్న ఒక ఫకీరు కనిపించాడు. అతని చంకలో సట్కా, వంటికి జారు జుబ్బ, తలపై టోపీ ఉన్నాయి. అతడు చిలిం సిద్ధం చేస్తూ చాంద్ పాటిలను చూసి తన చెంతకు పిలిచి నవ్వుతూ, "ఈ జీను నువ్వు మోస్తున్నావేంటి?" అన్నాడు. పాటిల్ తన గుర్రం సంగతి చెప్పగానే ఫకీరు, "అది ఏటి ఒడ్డున ఉంది, చూడమన్నాడు." అతడు పోయి చూస్తే అతని గుర్రం అక్కడే మేస్తుంది. అంతటితో ఆ ఫకీరు సామాన్యుడు కాడనుకొని గుర్రాన్ని తీసుకొని ఆయన వద్దకు వచ్చాడు. ఇంతలో ఫకీరు పొగాకు నలిపి చిలింగొట్టం సిద్ధం చేశాడు. అప్పుడు తన వద్ద ఉన్న చిమ్టాతో నేలపైన గుచ్చాడు. అప్పుడు అక్కడ నుంచి బుడబుడమని నీరు పొంగింది. ఆ ఫకీరు ఒక గుడ్డను తడిపి పిండి ఆ మట్టి గొట్టం చివర చుట్టాడు. తిరిగి సటకాతో అతడు నేలపై కొట్టగానే ఒక నిప్పు కణిక బయటకొచ్చింది. దానితో చిల్లిం వెలిగించి పాటిల్కు కూడా అందించాడు. పాటిల్ ఆయన శక్తి సామర్థ్యాలకు నివ్వెరపోయి ఆయనను తన ఇంటికి ఆహ్వానించాడు. "రేపు వస్తాను, నువ్వు వెళ్ళు" అని చెప్పి మరురోజు ఆ ఫకీరు అతనింటికి వెళ్ళి అక్కడ భిక్ష చేశాడు. ఆయన కొంతకాలము ఏలగంగ పక్కనున్న తోపులలో మకాన్ చేశాడు. అందుకు గుర్తుగా ఇప్పుడు అక్కడ ఒక సాయి మందిరం ఉంది. ఆయన ఆ ప్రాంతంలో తిరుగుతూ అప్పుడప్పుడు పాటిల్ను పలకరిస్తూ ఉండేవాడు. తరచుగా అతని స్వప్నాలలో దర్శనమిచ్చి ముఖ్యమైన ఆదేశాలు ఇస్తుండేవారని ఆ వంశస్థులు చెప్తారు. కొంతకాలానికి ఆయన పాటిల్ ప్రార్థన మన్నించి అతని మేనల్లుని వివాహానికి పెళ్లివారితో కలిసి ఎద్దుల బండిలో షిరిడీ చేరారు. బండ్లన్నీ షిరిడీ పొలిమేరలోని ఖండోబా ఆలయం దగ్గర మర్రి చెట్టు కింద పొలాలలో ఆగాయి. అందరితో పాటు ఫకీరు కూడా బండి దిగుతుంటే చూసి ఖండోబా ఆలయ పూజారి మహల్సాపతి ఆదరంగా "యా సాయి" అని ఆహ్వానించాడు. అలనాడు ఎవరికీ చెప్పకుండా షిరిడీ నుంచి వెళ్ళిపోయిన ఆ వింత యువకుడే ఈ ఫకీరుని గుర్తించి అతడు ఆనందించాడు. నాటి నుంచి ఆ ఫకీరుకు ఆ పేరే స్థిరపడింది. సాయి కూడా షిరిడీలో స్థిరపడ్డారు. ఆయన ఆ కళ్యాణానికి షిరిడీ వచ్చింది లోక కళ్యాణానికే. సాయిబాబాకు మొదట పరిచయమైన మహల్సాపతి ఆయన మహాత్ముడని గుర్తించి తన మిత్రులైన అప్పాజోగ్లే కాశీనాథులకు చెప్పాడు. నిత్యము ఆ ముగ్గురు ఆయనను దర్శించుకునేవారు. పేదవాడైన మహల్సాపతి బాబాకు పరిచర్యలు చేస్తే అతని మిత్రులు బాబాకు నిత్యావసర వస్తువులు సమకూర్చేవారు. ఒకనాడు అప్పాకోతే పాటిల్ అనేవాడు తన భార్యతో కూడా ఆయన వద్దకు వచ్చాడు. వారిని చూస్తూనే సాయి లేచి నిలబడి వారిని ఆదరించారు. అతని భార్య బయాజీబాయి తనకు సోదరి అని చెప్పారు. ఆమె కూడా మొదట దర్శనంలోనే బాబాపై భక్తి శ్రద్ధలు కలిగి ఆయనకు భిక్ష పెట్టకుండా భోంచేయకూడదు అని నిశ్చయించుకుంది.